सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नां वीतरागं विवेकिनां वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीं। गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दश। कल्याण गुण संपदां करुणारसवाहिनीं गौरीं कात्यायनीं वन्दे वासवी कन्यका परमेश्वरीं। श्रीमात्रे नमः। अस्मद्गुरुभ्यो नमः। ओं नमो वेंकटेशाय। जय वासवी, जय वासवी। श्रीमद् वासवी कन्यका परमेश्वरी अమ్మవారు అవతారం చాలా విశేషమైనది. పరమాత్ముడు అనేకమైన రూపాలతో అవతరించి అనేక మందిని అనుగ్రహిస్తున్నారు. శ్రీమన్నారాయణుడు యొక్క అవతారాలు విశేషమైనవి. దానిలో మనకి ఆధారంగా చూసుకుంటే 21 అవతారం 24 అవతారాల్లో భాగవతం చెప్తుంది. మనం దశావతారాలు చెప్పుకుంటుంటాము, కానీ మన భాగవతంలో ప్రతి ఘట్టంలో స్వామి అవతారమే చెప్పడం జరుగుతుంది. అలాగే పరమాత్మ శ్రీమన్నారాయణుడు కృతయుగంలో నారసింహుడుగా, త్రేతాయుగంలో రామచంద్రుడుగా, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడుగా, కలియుగంలో వెంకటాచలంలో వెంకటేశ్వరుడుగా అవతరించారు. ఆ వెంకటాచల ప్రాంతంలోనే మనం ఈరోజు పిలుస్తున్న తిరుమల క్షేత్రంలోనే మనందరూ ఉన్నాము. ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు. శ్రీ యొక్క నిలయమును కలిగి ఉన్నవాడు కాబట్టి శ్రీనివాసుడు అయ్యాడు. అలాగే సిరి సంపదలకు మూల పురుషుడు కాబట్టి, అన్నియును ఆయనే కాబట్టి, ఆయనే మూలం కాబట్టి ఆయన శ్రీనివాసుడు అయ్యాడు. అటువంటి శ్రీనివాసుడి యొక్క దర్శనం విశేషం, స్మరణ విశేషం. గోవిందేతి స్మరణ మోక్ష, గోవిందేతి స్మరణ ముక్తి, గోవిందేతి స్మరణ సానః. గోవింద నామం చేస్తే సానం, పుష్కర సానం చేస్తే ఫలం వస్తుందంట. గోవింద నామం చేస్తే మోక్షం వస్తుందంట, ముక్తి వస్తుందంట, సమస్త వస్తుందంట, దుఃఖాలు పోతాయంట, కష్టాలు పోతాయి. అటువంటి పరమ పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో, ఈ తిరుమల క్షేత్రంలో ఈరోజు శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం కూడా విశేషం. ఈ పరదేవత 4000 సంవత్సరాల పూర్వము నగరేశ్వరపురం అనే ప్రాంతంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి యొక్క దంపతులకు 2 కవలలు జన్మించారు. ఆ 2 కవలలే వాసవి విరూపాక్షులు. ఎవరు? వాసవి విరూపాక్షులు. ఆ 2 కవలలో మనం ఈరోజు ఆరాధ్య దైవంగా ఆర్యవైశ్యులందరూ కొలుచుకుంటున్న అమ్మవారి శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి. ఈ పరదేవత కృతయుగంలో అవతారం ఉంది, త్రేతాయుగంలో అవతారం ఉంది, ద్వాపర యుగంలో కూడా ఈ అమ్మ అవతారం ఉంది. అలాగే ఈ కలియుగంలో కూడా అమ్మ అవతారం. ఈ కలియుగ అవతారం ఏమిటంటే అహింసో పరమో ధర్మం. అలాగే హింస అనేది జరగకూడదు అని చెప్పని ఆ తల్లి యొక్క సంకల్పమే అటువంటిది. అలాగే ఆ తల్లి యొక్క రూపము, గుణము, నామము, తత్వము అంతా కూడా చాలా విశేషమైనది. అలాగే ఆర్య వైశ్యులకు ఆరాధ్య దైవముగా, కులదేవతగా ఉన్నారు. అలాగే పరదేవతకి కులముకు సంబంధం ఏంటి అంటే ఆ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు కూడా రామచంద్రుడుగా అవతరించినప్పుడు శత్రువు యొక్క వర్ణంలోనే జన్మించాడు. అలాగే కృష్ణ పరమాత్ముడుగా అవతరించినప్పుడు యాదవులు ఇంట జన్మించాడు, అవునా? అలాగే ఈ పరదేవత కూడా కులము అంటే వృత్తి అన్నమాట. కులము అంటే వృత్తి. అటువంటి వృత్తిని మనము వర్ణముగా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క చాతుర్వర్ణములో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ వైశ్య వర్ణానికి ఒక విశేషమైన స్థానం ఉందన్నమాట. ఈ వైశ్యులు ఎక్కడికి వెళ్ళినా దానము, ధర్మము ఆచరణ చేస్తారు. అటువంటి త్యాగ బుద్ధి వైశ్యులకు మాత్రమే ఉంది. ఇది ఎలా వచ్చిందంటే ఆ పరదేవత ఈ యొక్క వైశ్యుని యొక్క వర్ణంలో జన్మించడం వల్ల ఈ వైశ్యులందరూ కూడా వృద్ధి చెందడం జరిగింది. కాలక్రమేణంగా ఈ వైశ్యులు కాస్త ఆత్మార్పణ అయినాక వీళ్ళకి ఆర్య వైశ్యులు అని పేరు వచ్చిందనమాట. అలాగే సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు ఈ యొక్క నగరేశ్వరపురంకి వచ్చారు, ఆయనే భాస్కరాచార్య. అలాగే శ్రీమన్నారాయణుడు జనార్దన స్వామిగా, లక్ష్మీదేవి కోనకమలాదేవిగా వైకుంఠం నుంచి వచ్చారు. పరమేశ్వరుడు నగరేశ్వరుడుగా, పార్వతీదేవి వింధ్యవాసినిగా వచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమాతులు అవతరించి వారు తపస్సు ఆచరించారు. ఎందుకంటే పరదేవత అవతరించాలి అని. వారందరూ భూమి మీద వచ్చినాక అప్పుడు పరదేవత యొక్క అవతారం వచ్చింది.
పూర్వకాలంలో ఈ యొక్క పెనుగొండ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న కుసుమాంబ కుసుమశ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో ఆ కుసుమశ్రేష్ఠికి సంతానం లేకపోతే దుఃఖించగా ఆర్యవైశ్య కులగురువైన భాస్కరాచార్యులు వారిని వెళ్ళటము, వారిని ప్రశ్నించగా పుత్రకామేష్టి యాగం చేయని ఆయన అన్నాడు. ఆ యాగం చేసినప్పుడు హోమగుండంలో నుంచి ఉమామహేశ్వరి ప్రత్యక్షమయ్యి 2 ఫలాన్ని ప్రసాదించారు. ఆ 2 ఫలాన్ని భుజించడం వలన ఇతరు కవలలు పుట్టడం జరిగిందనమాట. అది ఎప్పుడు అంటే వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము పునర్వసు నక్షత్రంలో అమ్మ యొక్క అవతారం వచ్చిందనమాట. ఈ తల్లి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి. ఈ పరదేవత యొక్క ఆరాధన చాలా విశేషమైనదనమాట. ఎవరైతే అమ్మని విశేషంగా ఆరాధిస్తారో వారికి కొంగు బంగారమే ఉంటారు. అలాగే అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అనేకమైన తీర్థాలు ఉన్నాయి. ప్రతి క్షేత్రానికి వెళ్తే ఎక్కడ చూసినా కూడా వాసవి సత్రము, వాసవి మఠము, వాసవి సముదాయాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎక్కడికి వచ్చినా కానీ క్షేత్రాలకు వెళ్ళినా కానీ ఆహారం కావాలి, విశ్రాంతి తీసుకోవడానికి బస కావాలి. మిగతా వర్ణస్సులు ఎన్ని ఉంటాయో తెలియదు కానీ వైశ్యులు మనకు అధికంగా ఉంటాయి అన్నమాట. అటువంటి భాగ్యం వైశ్యులకు మాత్రమే లభించింది. అది ఆ పరదేవత మీ అందరికి విశేషమైన అనుగ్రహం ఇవ్వటం వలన అలా జరిగింది. అలాగే ఈ పరదేవత అవతరించినాక విశేషమైన ధర్మ కార్యాలు చేయాలి. వైశ్యుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి? అసలు ఈ పరదేవత అవతరించక ముందు అసలు భూమి మీద వైశ్యులు అనేది లేదు. అందరూ పుణ్యకార్యాలు చేసేసి అందరూ కూడా వైకుంఠానికి, కైలాసానికి వెళ్ళిపోయారు. ఈ లోకంలో పుణ్యకార్యాలు చేయటానికి, యజ్ఞయాగాలు చేయటానికి ఆ యొక్క ఋత్వికులకి, ఆ ఋషులకు, బ్రాహ్మణోత్తములకి, వేద పండితులకి ఈ యొక్క వైశ్యులు ఏదన్నా ఇస్తేనే వాళ్ళు చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. సరే, మాకు అంత పాండిత్యం ఉంది, అంతా బాగుంది, ఈ యొక్క ద్రవ్యాలు సమకూరాలంటే గృహస్థుడు కావాలి, వైశ్యుడు కావాలి. వ్యాపారస్తుడు కదా, ఈయన దగ్గర ఆర్థిక వ్యవహారం ఉంటుంది, మనీ రొటేషన్ ఉంటుంది అన్నమాట. అలాంటిది వీళ్ళందరూ లేరు. ఇక్కడ భూమి మీద కూడా పోషణ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎలా అని చెప్పని అడగగా అప్పుడు ఋషులు అందరూ కూడా ముందు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినాక పరమేశ్వరుడి దగ్గరికి శ్రీమన్నారాయణ దగ్గర ముగ్గురికి వెళ్ళి ప్రార్థించగా అప్పుడు చెప్తారు, నాయనా ఈ భూలోకంలో వైశ్యులు లేరని మీరు దిగులు చెందగాకండి. ఇప్పుడు నేను ఒక సురభిని తెప్పిస్తున్నాను, అంటే గోవు. ఈ గోవులోకి ఈ వైశ్యులందరినీ గోగర్భంలోకి ప్రవేశింపజేస్తాను. అప్పుడు ఆవు యొక్క కుడి చెవి నుంచి పురుషులు, ఎడమ చెవి నుంచి స్త్రీలు వచ్చారనమాట. గోవు నుంచి వచ్చారు కాబట్టి, గోకర్ణము నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి గోమట్లు అంటే ఏం పేరు? గోమట్లు. కాలక్రమేణగా గోమట్లు అయిపోయింది. ఏమైంది? గోమట్లు. అసలు వీళ్ళ పేరేంటి? గోమట్లు. గోవు నుంచి వచ్చారు. గోవు ఎలా సాత్వికంగా ఉంటుందో ఈ వైశ్యుల యొక్క మనసు అలా సాత్వికంగా ఉంటుంది. వాళ్ళ భాష సరళమైన భాష ఉంటుంది, మృదువైన భాష ఉంటుంది. వారి శరీరం కూడా సాత్వికమైన శరీరం ఉంటుంది అన్నమాట. వారి భావాలు కూడా అలానే ఉంటుంది. అటువంటి పరదేవత ఈ యొక్క వైశ్యుడి యొక్క వర్ణంలో అమ్మ కూడా జన్మించడం ఒక గొప్ప విశేషం. ఈ యొక్క పరమాత్ముడు ఏ వర్ణంలో అయితే జన్మిస్తారో ఆ వర్ణానికి కూడా చాలా విశేషమైన కీర్తి, ప్రతిష్టలు, యోగ్యత అన్నీ వస్తాయి అన్నమాట. మన ఇంట్లో ఎవరైనా గొప్ప వాళ్ళు పుట్టారనుకోండి, ఆ వంశానికి గొప్ప పేరు చెప్తారు. అవునా? మీ పిల్లలు స్టేట్ ఫస్ట్ వచ్చారనుకోండి, మా ఇంటి పేరు నిలబెట్టావురా అని చెప్తారా లేదు? అవునా? ఈ ఎమ్మెల్యేనో మంత్రి ఇంకోటి అయ్యారనుకోండి చెప్తారు. అదే వాడి కంత్రి అయితే చెప్పడా? చెప్తారా? పొరపాటు కూడా చెప్పరు. వాడి కంత్రి కాదు, మనకి అయితే మంత్రి అయితే చెప్తారు. మన వేరు విడిచి పిన్నమ్మ కొడుకు 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 మనవడైనా కానీ ఆయన మన మంత్రి గారు మా చుట్టాలే చెప్తారు. అవునా? చెప్తారా లేదు? చెప్తారా? అంటే ఏమిటి అంటే ఏదో ఒక అధికారం, యోగ్యత ఉంటే మనకి బాంధవ్యం పెరుగుతుంది. అటువంటి బాంధవ్యం కావాల్సింది, నిజమైన బాంధవ్యం కావాలి. అటువంటి పరదేవత మనకి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదించేస్తారు. అటువంటి శ్రీమతి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ తిరుమల క్షేత్రంలో కూడా అమ్మవారి ఆలయం ఉండటం కూడా చాలా గొప్ప విశేషం. ఆది పూజ్యో గణాధిప అన్నారు. ఎక్కడైనా సరే ఏ పూజ చేసినా ముందు గణపతికి ఆరాధన చేయాలి. అటువంటి గణపతి ఆరాధన విశేషం. అటువంటి గణపతి యొక్క ఆలయం ఇక్కడ ఉండటం కూడా చాలా గొప్ప విశేషం. ఆ ఆలయంలో అమ్మవారి ఆలయం కూడా ఉండటం ఇంకా విశేషం అన్నమాట. అలాగే ఈ పరమ పవిత్రమైన క్షేత్రంలో జగదాంబిక త్రిపుర సుందరిగా ఉండటం కూడా ఇంకా విశేషం అన్నమాట. ఈ పరదేవత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన అమ్మ లలితా త్రిపుర సుందరి యొక్క అంశ కూడా అమ్మ అంశే అన్నమాట. అటువంటి లలితా త్రిపుర సుందరి ఇక్కడ ఉండటం కూడా చాలా గొప్ప విశేషం. లలితా సహస్రనామ స్తోత్రము సాక్షాత్ వసిన్యాది వాగ్దేవతలే స్తుతించారన్నమాట. అస్య శ్రీ శ్రీ లలితా రహస్యనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషయ అనుష్టుప్ ఛంద. ఇది ఏ ఛందస్సులో ఉంది? అనుష్టుప్ ఛందస్సులో ఉంది. అనుష్టుప్ ఛందస్సు అంటే ఏంటి? అను అంటే చిన్న, కొద్దిగా. అష్ట అంటే ఎంత? 8. అంటే చిన్న పదాలు 8 అక్షరాలతో కూడి చదవాలి. 8 ఎన్ని ఉంటే 16. మళ్ళీ కింద మళ్ళీ 16 ఉంటాయి. 2 16 ఎంత? ఇక్కడ ఎన్ని ఉన్నాయి పళ్ళు, ఇక్కడ ఎన్ని ఉంటాయి?
అంటే ఇది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. ఇలా 16, 32 అక్షరాలతో ఉన్నాయి కాబట్టి ఈ పళ్ళతో అవి చదివితే పనులన్నీ అయిపోతాయి. అంత గొప్పది లలితా సహస్రనామ స్తోత్రం. లలితా సహస్రనామ స్తోత్రం ఎంత విశేషమంటే అంత విశేషమైన అనమాట. ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఎవరి ద్వారా వచ్చింది మనకంటే, మనకి చాలా విశేషంగా ద్రావిడ భాషకి ప్రధాన పురుషుడైన అగస్త్యుడు జ్ఞానాంధమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మే. సరస్వతి అమ్మవారికే గురువు అనమాట హయగ్రీవుడు. హయగ్రీవ అగస్త్య సంవాదే వాళ్ళిద్దరి యొక్క డిస్కషన్లో వచ్చిందనమాట. హయగ్రీవుడు జ్ఞానస్వరూపుడు, అలాగే అగస్త్యుడు కూడా చాలా గొప్పవాడు అనమాట. ఈ ద్రావిడ భాష ఉంది కదా, ఆ ద్రావిడ భాషకు మూల పురుషుడు అనమాట. తమిళ లిపిని కనిపెట్టిన వాడు అంటే అగస్త్యుడు అనమాట. వాళ్ళు ఇది అన్న డి అంటే అని చెప్తారు. డి అంటే ఏంటి? ద్రావిడ అని అర్థం అనమాట. అది ద్రావిడ, ఆ ద్రావిడ భాష, ఆ ద్రావిడ భాషకు మూల పురుషుడు ఆయన. అటువంటి అగస్త్యుడు అంటే పొట్టిగా ఉంటాడు, పొట్టివాడి గట్టివాడు ఉంటాడు కదా. అగస్త్యుడి యొక్క పుట్ట ఉంటుంది, మీరు చూడండి ఎక్కడ చూసింది. అంటే ఏమిటంటే పొట్టివాడి గట్టివాడు అంటే ఆయన దృఢంగా ఉన్నాడని అర్థం. ఆయన పొట్టిగా ఉన్నాడు, ఇంకా దృఢంగా ఉన్నాడనమాట. అటువంటి అగస్త్యుడి యొక్క కృప కూడా విశేషమైనది. ఈ లలితా సహస్రనామ స్తోత్రము ఎవరైతే పఠిస్తారో దాంట్లో సమస్తం ఉంటుందన్నమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే బ్రహ్మాండ పురాణంలో నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మాండ పురాణంలో వచ్చింది అనమాట. అరుణాం కరుణాం తరంగితాక్షి. అరుణాం ఉదయించే సూర్యుడి యొక్క వర్ణం ఎలా ఉంటుందంటే అరుణ వర్ణంతో ఉంటుంది. చక్కగా బాగా పండిపోయిన మామిడి పండు ఉంటే చూసారా, ఆ మామిడి పండు ఎలా ఉంటుందో అలా బాగా పండిపోయి ఉంటుంది. అంటే చక్కటి సింధూర రంగులో ఉంటుందంట. అరుణాం కరుణాం అమ్మ యొక్క నేత్రాలు అలా చక్కగా ఉన్నాయంట. అమ్మవారి యొక్క కరుణ వస్తుందంట. తరంగితాక్షి అమ్మవారి నేత్రాల నుంచి ఆ తరంగాలు వస్తాయంట. నాశనం కానిదంట. ఆ తరంగాలు ఏమిటి? తరంగితాక్షి నాశనం కాని తరంగాలు వస్తాయంట. చూడండి, ధృత పాశాంకుశ అమ్మవారి చేతిలో పాశము అంకుశం ధరించి ఉంది. పుష్ప బాణ చాప పుష్ప ఉచ్చం పెట్టుకుంది. బాణచాపం అంటే చెరుకు గడ. ఇవన్నీ ధరించి ఉన్నావు తల్లి అని చెప్తారు. చూడండి, ఆ పరదేవత యొక్క కరుణ ఎంత గొప్పది అంటే అంత గొప్పది. ఎలా గొప్పది అంటే శ్రీమాత, శ్రీ అని చెప్పని మెలికి శా రాస్తారు. శా అంటే శార్వాణి, కింద రావత్తు వస్తుంది. రా అంటే రమాదేవి అంటే సరస్వతి, శార్వాణి అంటే రమాదేవి అంటే లక్ష్మీదేవి, పైన ఈ అని ఉంటుంది. ఈశ్వరి అంటే పార్వతీదేవి అనమాట. లక్ష్మీ, సరస్వతి, పార్వతి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి ముగ్గురు అమ్మల కన్నా అమ్మవి నువ్వమ్మ. శ్రీ మహారాజ్ఞి రాణి నీవమ్మ. శ్రీమ సింహాసనేశ్వరి సింహాసనాన్ని అధిష్టానం చేసుకున్న తల్లివి నువ్వు. చూడండి ఎంత గొప్ప. మళ్ళీ ఏం చెప్పారు? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నిగుండం నుండి బాలా త్రిపుర సుందరిగా ఆవిర్భవించారు. అదే మనకి శ్రీశైలానికి తూర్పు గాలిగోపురానికి వీస్తున్న త్రిపురాంతక మహాక్షేత్రము. అదే చిదగ్నికుండము. లలితా శాస్త్రంలో మొదటి శ్లోకానికి ఉన్న అర్థంలో క్షేత్రమే అది. చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముద్యం. ఏం దైవ కార్యము చేయుటకు ఆ పరదేవత యొక్క అవతారం వచ్చిందంటే, భగవతి యొక్క అవతారం దేనికి వచ్చిందంటే లోక కళ్యాణం కొరకు. దేనికి? లోక కళ్యాణం. ఆ లోక కళ్యాణమే దైవ కార్యము. దైవ కార్య సముద్యత. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్భాను సమన్విత. చూడండి, ఉజ్జద్భాను సహస్రాభ అండి. 1000 యొక్క సూర్యుడు ఎలా 4 వైపులా 1000 సూర్యుడు యొక్క కాంతి ఎలా ఉందో అమ్మవారి యొక్క శక్తి ఎలా ఉందంటే ఇక్కడ అమ్మవారు అంత కలగా ఉన్నారండి. అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు. చూడండి, ఎంత అందరి యొక్క జన్మని ప్రసాదింపజేసింది ఆవిడే. మళ్ళీ ఇంకో మాట ఏం చెప్పారనమాట? ఆ బ్రహ్మ జనని, ఆ బ్రహ్మ జనని అంటే బ్రహ్మకే జన్మనిచ్చింది అనమాట. అవునా? ఆ బ్రహ్మ జనని వర్ణాశయ విధాయిని. వర్ణములు కూడా అన్ని ఆవిడే సృష్టించి ఇచ్చారండి. చూడండి ఎంత విషయం. అమ్మ యొక్క నామంలో గోపి గోవింద రూపిణి. అది గోప్యంగా ఉన్న గోవింద రూపం కూడా ఆవిడేనంటండి. చూడండి ఎంత. అటువంటి గోవిందుడి యొక్క క్షేత్రంలోనే అమ్మవారు ఉండటం చాలా విశేషం అన్నమాట. ఆ పరదేవత యొక్క సాన్నిధ్యంలో ఇటువంటి అద్భుతమైన వామన ద్వాదశి రోజు మనం చక్కటి ప్రదోష కాలంలో నర్మదేశ్వరుడి యొక్క ప్రాంగణంలో చెప్పుకోవడం విశేషం. అన్ని లింగాల్లో బ్రహ్మసూత్ర లింగానికి ఎంత శక్తి ఉంటుందో అలాగే నర్మది లింగానికి అంత శక్తి ఉంటుంది. ఈ నర్మది లింగం స్వయం వ్యక్తం. ఏంటి? స్వయం వ్యక్తం. ఏ మానవుడు తయారు చేసింది కాదు. ఇప్పటికి మధ్యలో సన్నటి బంగారు తీగ ఉంటుంది. స్కాన్ చేస్తే ఆరా చేస్తే దాంట్లో ఉన్న శక్తి తెలుస్తుంది అనమాట. ఎక్కడైతే నర్మద లింగానికి ఒక్క మారు అభిషేకం చేస్తే 1000 శివాలయాల్లో చేసిన ఫలం వస్తుంది అనమాట. అంత గొప్పది నర్మద లింగం.
ఇప్పటికి కూడా ఎంతోమంది రీసెర్చ్ చేస్తుంటారు. నర్మదా నదిలో వెళ్ళి చేస్తుంటే ఈ నర్మద లింగాలు ఎక్కడెక్కడో దొరుకుతాయి. ఏంటి నర్మద లింగాలు ఎలా తయారవుతుందంటే ఎవరి వల్ల కాదనమాట. పరమేశ్వరుడు లింగ రూపంతో ఎక్కడ స్వయం వ్యక్తంగా లభిస్తారంటే నర్మదా నదిలో లభిస్తారు. అలాగే నారాయణుడు ఎక్కడ లభిస్తాడు అంటే గండకిలో చాలా గ్రామశిలగా ఆయన లభిస్తాడండి. అటువంటి నర్మదేశ్వరుడి యొక్క సాన్నిధ్యంలో మనం ఉండటం చాలా గొప్ప విశేషం. ఎంత గొప్ప విశేషం అంటే చెప్పలేనంత గొప్ప విశేషం. ఇప్పుడే అందరూ కూడా లలితా నవరాత్రులు పూర్తి చేసుకున్నారు. ఈ లలితా నవరాత్రులకే వసంత నవరాత్రులు అని ప్రసిద్ధి అనమాట. ఏమిటిది? వసంత. రామో లలిత. రామచంద్రుని చూస్తే లలితాదేవిని చూసినట్టే. రాముల వారికి లలితా అమ్మవారికి వ్యత్యాసమే లేదు, ఇద్దరు ఒకటే శాస్త్రం చెప్తుంది, పురాణం చెప్తుంది. అలాగే కృష్ణో శ్యామల. కృష్ణ పరమాత్ముడు ఎవరంటే శ్యామలాదేవి. ఎవరు? శ్యామలాదేవి. ముందు కృష్ణుని చూస్తే మోహనకార రూపం అంట, వెనక నుంచి చూస్తే జ్ఞానం సరస్వతీదేవి కనిపిస్తారంట. అది ఎవరికి లభించింది అదృష్టం చెప్పండి? ఎవరికి లభించింది? కృష్ణుడి దగ్గర జ్ఞానాన్ని ఎవరు పొందారు? ఎవరు? అధ్యక్షులు. ఎవరు? అర్జునుడు. అధ్యక్షులు వారు చెప్పింది అర్జునుడు. అది ఎవరు? అర్జునుడు. ఆయన ఎక్కడున్నాడు? కృష్ణుడు ముందున్నాడు, ఆయన వెనక ఎవరున్నారు? అర్జునుడు ఉన్నాడు. ఏం పొందాడు అర్జునుడు జ్ఞానము? యుద్ధం జరుగుతుంది, వాళ్ళని వీళ్ళని కొట్టుకున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ నువ్వేంటయ్యా వచ్చి జ్ఞానం చెప్తా అంటే నువ్వు పక్కన కూర్చోని చెప్పలా. మన వాళ్ళు అదే చెప్తారు, నా పని ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి, కాస్త బీగాలు వేసుకొని రావాలి, నేను నా అంగడిలో కొంచెం సమయం అయితే బేరం వస్తుందని చెప్తారు మన వాళ్ళు. అర్జునుడు అది చూడల. అక్కడ ఎంత యుద్ధం జరుగుతున్నా ఏం చూశాడు ఆయన? పరమాత్ముడే నాతో ఉన్నాడు, నాకేం కావాలో అది పరమాత్ముడు ఇస్తాడు. అవునా? మళ్ళీ బాబా అంటున్నాడు. అవునా? అన్నా కానీ బాబా అని చదువుగా తీర్చినా కానీ ఆ భావము పరమాత్మ స్వరూపం, భగవత్ యొక్క అవతార తత్వం అని మాత్రమే గ్రహించాడు. ఎవరు? అర్జునుడు గారు. అంత యుద్ధం జరుగుతుంది. ఆ అర్జునుడికి ఉపదేశం పొందింది ఎలానో తెలుసా? కన్ను రెప్పపాట అంట. కన్ను మూసి తెరిచే లోపల 18 అధ్యాయాలు 700 శ్లోకాలు చెప్పేసి. మనం 18 అధ్యాయాలు పారాయణం చేయాలంటే 4 గంటలు పడుతుంది. అవునా? శ్రీమద్ భగవద్గీత అద 12ోऽధ్యాయ భక్తి యోగ. అవునా? ఏం చెప్తారు? భగవానువాచ ఏవం సతతం యుక్తాయే భక్తా స్వం పర్యుపాసతే. అది చెప్పి నేను చెప్పాడు మళ్ళీ. అర్జునువాచ మయ్యావేశ్య మనోహేమాం నిత్యయుక్తా ఉపాసయే శ్రద్ధయా పర్యోపేత క్షేమే యుక్త తమామతాః. చూడండి ఎంత గొప్పగా చెప్తుంది. అంటే పరమాత్ముడు చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఈయన ఇద్దరు సంభాషణ జరుగుతుంది. ఈ 18 అధ్యాయాలు విశేషమైన శక్తి కూడింది. అందుకని భగవద్గీతను కూడా గీతామాత అన్నారు. ఏమన్నారు? గీత. అదంతా కురుక్షేత్రం యుద్ధ భూమి. భగవద్గీత ఉపదేశించడం మూలాన యుద్ధ భూమి కాస్త యజ్ఞ భూమిగా మారింది. ఏమైంది? యజ్ఞ భూమి. ఎందువలన? భగవద్గీత. భీష్ముడు ముళ్ళ కంప మీద కొనుక్కున్నాడు. అదేమిటి? అంపశయ. బాణాలు కదా, అది ముళ్ళే కదా, గుచ్చుకుంటే. అది విష్ణు సహస్రనామ స్తోత్రం స్తుతించడం వలన అంపశయ కాస్త అమృతశయగా మారింది. చూడండి, జ్ఞానం లభ్యమైనప్పుడు అది క్షేత్రం అవుతుందంట. అటువంటి మహాత్ముల దగ్గర నుంచి మనం జ్ఞానం లభ్యము పొందుతూనే ఉండాలి. అది లభిస్తూనే ఉంటుంది, పొందుతూనే ఉంటుంది. ఎలా అంటే బావిలో నీరు ఎలా అయితే ఊట వస్తుందో తీస్తుంటామో అది వస్తూనే ఉంటుందన్నమాట. మహాత్ముల నుంచి వచ్చే జ్ఞానాన్ని కూడా మనం అలానే స్వీకరిస్తూ ఉండాలంట. అటువంటి జ్ఞానాన్ని కృష్ణ పరమాత్ముడు ఇచ్చాడు. ఆయనే స్వయంగా పరమాత్ముడే చెప్పాడు కాబట్టి దానికి భగవద్గీత. ఈ భగవద్గీతను ఎవరైతే పడతారో వాళ్ళ యొక్క నుదుటన గీత మారుతుందండి. ఏమంటే భగవద్గీత పట్టుకుంటే మారిద్దండి అంటే మారుతుందండి. ఎలా పట్టుకోవాలి అంటే చేతితో కాదండి, నోటితో పట్టుకోవాలండి. దేంతో పట్టుకోవాలి? నోటితో పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలండి? నోటితో. చూడండి, ఒక ఆయన ప్రశ్నించాడు, స్వామి ఇంత చెప్పారు కదా, ఇవన్నీ దేవుడికి మీరు నైవేద్యం పెడుతున్నారు కదా, దేవుడు తిన్నారా అని అడిగాడు. ఆయన దృష్టి పెడితే చాలయ్యా అన్న. కాదు, ఆయన తినాలి కదా అన్నాడు. సరే బాగుందయ్యా, నువ్వేం చేస్తున్నా, ఏం చదివావంటే నేను MBA చేశానండి అన్నాడు. మంచిదయ్యా, సంతోషం. ఇంకేవో చేస్తున్నానండి అన్నాడు. సరే మంచిది. సరే నువ్వు పుస్తకాలు చదువుతావు కదా, చదువుతున్నావా? నీ బుర్రలోకి వెళ్తుందా అంటే అవి వెళ్తున్నాయి. అక్షరాలు మాయమైనయా? మరి అక్కడే ఉన్నాయిగా, మాయం కాలేదు కదా. నీ నోటితో చదువుతున్నావు కదా,
చదువుతున్నావు, ఎందుకు మాయం కాదా? అంటే అది దృష్టి ద్వారా, నువ్వు కళ్ళతో చూడటం మూలాన, నోటితో చదవటం వల్ల, ఉచ్చారణ వల్ల నీ బ్రెయిన్లోకి వెళ్ళి, ఇక్కడ కూడా నోటితో మంత్రోచ్చరణ చేయటం వలన ఈ యొక్క దృష్టి భగవంతుడి మీద పడటం వలన, భగవంతుడి యొక్క దృష్టి పదార్థం మీద పడటం మూలాన అది పరమార్థంగా మారింది. ఏం మారింది? అది పరమార్థంగా మారింది. ఇప్పుడు మీరు తెచ్చినప్పుడు అరటిపండు, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, కొబ్బరి కాయ, అవునా? యాపిల్ పళ్ళు, సీతాఫలాలు, సపోటా పళ్ళు, కమలా పళ్ళు, అవి అన్నీ కూడా అంతేనా? ఇంక వేరే ఏమన్నా? ఎవరికైనా పెట్టేటప్పుడు ఏమంటాం? ప్రసాదం. అరటిపండు అంటామా? కొబ్బరి ముక్క అంటామా? చక్కెర పొంగల్ అంటామా? ప్రసాదం అంటాం. అవునా? చూడండి ఎంత విశేషం. మనందరికీ రకరకాల పేర్లు ఉన్నాయి. భగవంతుడి దగ్గరకు వచ్చిన మనందరిని ఏమంటారు? అవునా? అంటే భగవంతుడి దగ్గర అంతా సమానం. చూడండి, అవునా? రకరకాల ప్రశ్న వేస్తాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఎందుకండి ఇవన్నీ గుళ్ళు కట్టడం అవసరం ఏంటండి అన్నాడు. సరే మంచిది, ఏవయ్యా ఇంకేం సమస్య అన్నాడు. ఒక దేవుడు అన్నారు చాలు కదా, అయోధ్యలో ఎందుకు రాముడు వారు ఒకటి, చాలా చాలా గుళ్ళు ఉన్నాయి కదా అన్నాడు. సరే అట్లాగే, సరే మీ నాన్న ఉన్నాడు కదా, నువ్వు ఉన్నావు కదా, అన్నదమ్ములు ఉన్నారు కదా, ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, ఒకే గదిలో ఉండండి, మీకెందుకు 10 గదులు? నీ ఆస్తి వేరు, మీ అన్నయ్య ఆస్తి వేరు, మీ తాతగారి ఆస్తి వేరు, చిన్న తాతగారి ఆస్తి వేరు, మళ్ళీ వాటా పంచుకునేటప్పుడు మీ అమ్మకో ఆస్తి, మీ నాన్నకో ఆస్తి, నీకో ఆస్తి, నీ అక్క ఎందుకు అందరికి ఒకే ఆస్తి ఉంచుకోవచ్చుగా? అక్కడేమో న్యాయం కావాలి, నాకు కావాలని, ఇక్కడైతే అక్కర్లేదా? బాగా తెలుసు. నువ్వు అడిగిన దానికి ఇంకా ఇది అర్థమైంది. ఇంకో విషయం చెప్తాను. పరమాత్ముడు అంతటా ఉన్నాడు. సహస్ర శీర్ష పురుష సహస్ర సాక్షాత్. పరమాత్ముడు 1000 తలలతో ఉన్నాడండి. అంటే 1000 తలలు అంటే అన్ని తలలు ఆయనవే, మన తల కూడా ఆయన ఇచ్చింది ప్రేరణ, ఈ బుద్ధి ఇచ్చింది ఆయన. అయితే పరమాత్ముడు విశ్వవ్యాపక స్వరూపుడు, ఆయన అంతా వ్యాపించి ఉంటాడు. ఆయన అటువంటి పరమాత్ముడు అంతా వ్యాపించున్న వాడికి ఎందుకండి గుడి అని ఇంకొకరు ప్రశ్నించారు. బాగుంది. మీకు ఒక ద్విచక్ర వాహనం, చతుర్చక్ర వాహనాలు ఉన్నాయి కదా మీకు అందరికీ. ద్విచక్ర వాహనం అంటే మోటార్ బైక్, చతుర్చక్ర వాహనం అంటే కారు ఉన్నాయి కదా. ఆ కారులో మీరు అలా ప్రయాణం చేస్తున్నారు, బైక్లో చేస్తున్నారు అనుకుందాం. మీ బైక్లో అలవాటు కాదు, బైక్లో చేస్తున్నారు. దాంట్లో గాలి తగ్గింది, అవునా? గాలింది ఎక్కడ? గాలి రా ఎక్కు, గాలి రా ఎక్కండి, ఎక్కిద్దా? ఎందుకని ఎక్కదు? దానికి ఒక ప్రక్రియ ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఈ గాలి పెట్టే మిషన్ ఏదైతే ఉందో, యాంత్రిక శక్తి, అక్కడికి వెళ్తాం, అవునా? ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి ఆ యాంత్రిక శక్తి ఏదైతే పనిచేస్తుందో ఆ మిషన్ స్విచ్ ఆన్ చేస్తారు. ఆ యంత్రాన్ని బట్టి ఆ యంత్ర ద్వారా ఒక ట్యూబ్ వేసి ఆ ట్యూబ్లో నుంచి ఈ ట్యూబ్లోకి గాలి నింపుతారు. అంటే దీనికి ఒక ప్రక్రియ ఉందన్నమాట. బాగా వినండి. ఈ యొక్క గాలి పెట్టే షాపే గుడి, అర్థమైందా? ఈ యంత్రమే మనం భగవంతుడి విగ్రహం కింద పెట్టే యంత్రం, ఈ మిషనే విగ్రహం, అర్థమైందా? ఈ పూజారి చేసే అర్చనలు, మంత్రోచ్చరణే ఈ ట్యూబ్ లాగా మనకి శక్తి ప్రసరిస్తుంది. ఆ యంత్రంలో ఉండే శక్తి శిఖరంలోకి వస్తుంది. శిఖరం నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి గాలి గోపురాలు ఉన్న శిఖరాలకు వస్తాయి. దీనివల్ల ఊరు, గ్రామము, రాష్ట్రము, దేశము, ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. అంటే మీకు సింపుల్గా చూడండి. అంటే దేనికి అంటే ఇప్పుడు గాలి అంతా ఉందిగా, రమ్మంటే వచ్చిందా? లేకపోతే ఊపు అని ఊది ఏదో పడదాం వస్తుందా? రాదు. దానికి ఒక ప్రక్రియ ఉంది. ఇక్కడ కూడా మంత్రశాస్త్రంలో మనకి ఒక ప్రక్రియ ఉందన్నమాట. యంత్రము, మంత్రము, తంత్రము. ఏంటిది? యంత్రము, మంత్రము, తంత్రము. యంత్రము అంటే ఏమిటి? పని చేసేది, యాంత్రిక శక్తి. మంత్రం అంటే ఉచ్చారణ చేసేది. తంత్రం ఈజ్ ప్రయోగం, క్రియ అనమాట. అందుకనే పూజ అంత అయినాక మీరు ఒక మంత్రం చెప్తారు అర్చక స్వామి గారు. ఏంటి? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పూజితం మయాదేవ మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అని చెప్పి ఆ స్వామి క్షమాపణ చెప్తారు. బాగా వినండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రానికి హీనం. హీనం అంటే ఏంటి? తక్కువ. అదేంటండి మంత్రం తక్కువ ఏంటండి? చెప్తుంటారు కదా, మా ఆడపడుచు గారు ఇంటికి వెళ్ళానండి, హీనంగా తక్కువ రకం చేయాలి అంటుంటారా? మా తోడుకోళ్ళు హీనంగా చూసిందండి మా ఆయన అంటుంటారా లేదా? అవునా? హీనం అంటే తక్కువ. ఇక్కడ మంత్రం తక్కువ చదివామేమో. మంత్రహీనం, క్రియాహీనం. క్రియ అంటే పని, తక్కువ చేసామేమో. భక్తిహీనం, భక్తికి ఏమైనా తక్కువ చేసాము అంటే లోపం, ఏదో తక్కువ చేసి ఉంటాం. స్వామి ఈ 3 రకాలు తప్పు చేసి ఉంటాం కాబట్టి మనం చెప్తాం. ఏం చెప్తున్నాము? 1000 తప్పులు చేసినా క్షమించు స్వామి అని అడుగుతున్నాం భగవంతుడు.
1000 మార్లు. అవునా? చెప్పి అన్యదా శరణు నాస్తి స్వామి, అన్యదా నీ మీదే, నాదేం లేదు, మొత్తం నీకే. ఏం చెప్తాం? మనస వచస శిరసాభ్యాం కర్ణాభ్యాం ఆత్మాభ్యాం, అష్టాంగాలు, శరీరం నుండి 8 అంగాల్ని పరమాత్ముడి ముందు సాష్టాంగ ప్రణామం చేసి పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ కృపని పొందుతున్నాం. మనం పూజ చేస్తున్నామంటే దాంట్లో సైన్స్ ఉంది, ప్రదక్షిణ చేయడానికి ఒక సైన్స్ ఉంది, అలాగే మనం అక్షంతులు వాసన పీల్చడానికి ఒక సైన్స్ ఉంది, ప్రాణాయామం చేయడానికి ఒక సైన్స్ ఉంది. శాస్త్రీయత, సైంటిఫిక్ 2 ఆధారాలతోనే ఉందన్నమాట. మనం పూజ చేసేటప్పుడు నోరు ఏమి ఆహారం తీసుకోం కాబట్టి దానికి కొంచెం జలం ఉండాలి కాబట్టి చక్కగా ఆచరణం చేస్తాం. 3 మార్లు పుచ్చుకోవాలన్నమాట. ఎలా పుచ్చుకోవాలంటే ఆ 3 మార్లు కూడా మినప గింజ ఉంటుంది కదా, మినుములు ఎంతైతే చేతులు వేస్తే ఆ మునగాల నీళ్ళే ఉండాలండి. అదేదో దొరికింది కదా అని గ్లాస్ నీళ్ళు తాగుతుంది. అది కూడా ఎలా తాగాలి అంటే గోకర్ణ ముద్ర వేసుకోవాలండి. దీన్ని గోకర్ణము అంటారనమాట. దీని గోకర్ణం ద్వారా ఇలా తాగడం వల్ల రోగాలు ఉంటే నివృత్తి అవుతుంది, తీర్థం తీసుకున్న దీంతో. అలాగే పూజ చేసేటప్పుడు దీన్ని గోముఖం అంటారు. ఈ గోముఖ ముద్ర ద్వారా పూజ చేయాలి. మనం ప్రసాదం తినేటప్పుడు కూడా ఈ గోముఖం ద్వారానే తినాలి. ఫస్ట్ అలా తినాలి, తర్వాత ఎలాగైనా తినచ్చాలి. ప్రసాదం కదా, ఇవాళ టిఫిన్ చేయలేదు, పులిహోరో దద్దోజం గారెంటే ప్రసాదంగా తింటున్నాం, అదే టిఫిన్ అనుకోకూడదు. ఫస్ట్ తినేటప్పుడు మనకి ఇలా తీసుకొని తింటే ఆ దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే దోషాలు. అందుకని ఈ 3 వేళతో తీసుకొని అలా తినాలి. ఎలా తినాలి అంట? పై పంటికి కింద పంటికి, పై పెదాలకి కింద పెదాలకి ఆనకుండా అలా తీసుకొని తినాలి. తీర్థం తాగేటప్పుడు చెప్పాను కదా, కింద తాగినట్టు సౌండ్ రావు. ఇలా తీసుకొని పై పెదానికి కింద పెదానికి అలా తగలకుండా అలా తాగాలి. అలా చేయాలి. అంటే ప్రతి దాంట్లో ఒక పద్ధతి, ఒక శాస్త్రీయత ఉంది. పెద్దలే ఆచరించకపోతే పిల్లలు ఏం చేస్తారు? మీ అందరికి ఉపనయ సంస్కారాలు అయినాయి. వైశ్యులకు ఉంది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, ఈ 3 వర్ణస్తులు ఉపనయ సంస్కారం ఉంటుంది. సంధ్యావందనం చేస్తున్నారా అంటే ఏమయ్యా అర్హత ఉంది, చేయొచ్చు కదా, పూర్వకాలం వాళ్ళు చేశారు, చేయలేదు. మా నాన్న చేయలేదండి. ఏమయ్యా మీ నాన్న మోటార్ బైక్ మీద తిరిగాడా? తిరగట్లా. అవును చెప్పు. మీ నాన్న ఏసీ వాడాడా? నువ్వు వాడుతున్నావుగా. మా ఇంట్లో లేదండి. మరి మీ అత్తగారు ఇది దిద్దిందా? నువ్వు దిద్దుతున్నావుగా. మీ అత్తగారు ఇది దిద్దిందా? దిద్దుతున్నావుగా నువ్వు. మీ అత్తగారు ఇది వేసిందా? మీ అత్తగారు కట్ చేసిందా? చేస్తున్నా. అక్కడేమో ఆనవాయితీ అక్కర్లా. భగవంతుడి దగ్గరకు వస్తే ఆచారం కావాలి. అంటే తప్పు పడుతున్నాను కాదు. మనము నిత్యం కూడా ఎంత సంధ్యావందనం చేస్తే అంత శక్తి వస్తుంది అనమాట. త్రికాల సంధ్యావందనం చేయాలి. 3 కాలాల్లో చేయకపోతే ఏకకాల సంధ్యావందనం చేయాలి. అది కూడా చేయకపోతే 12 గాయత్రి మంత్రం చేయాలి. ఏంటిది? ఇలా అందరూ పెట్టండి. మగవాళ్ళు 4 వేలని, మగవాళ్ళు మాత్రం పెట్టారా? ఇక్కడ ఒక్కొక్క గడి ఉంటుంది కదా, ఎన్ని ఉన్నాయి చెప్పండి? 3 ఉన్నాయా? 3, 4, ఇలా వెళ్ళిపోతే మీకు 12 అయింది. మీరు వాట్సాప్లో మెసేజ్ చూసినంతసేపు పట్టదు. అవునా? ఏ షాపు లేని వాడికి వాట్సాప్ ఉందయ్యా, అదే సరిపోతుంది వాడి షాప్. వాట్సాప్ వాడాలి, ఎంత వాడాలో అంతే వాడాలి. ఈ ఒక 12 మార్లు గాయత్రి మంత్రం చేస్తే మన దినచర్యలో 12 గంటలు అమ్మవారు రక్షింపబడి చేస్తారు. 24 బీజాక్షరాలతో కూడింది కాబట్టి 24 గంటల గంటకు ఒక బీజాక్షరం మన శక్తి ప్రసాదిస్తుంది. అంత గొప్పదనమాట. ఈ గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు సంధ్యా సమయంలో జపం చేశాం. ఈ జపం చేయటం మూలాన మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఏమైనా తప్పులు చేస్తే ఆ దోషం జరుగుతుంది. ఇప్పటి నుంచి మరల తెల్లవారుజాము దాకా ఏదైతే తప్పులు చేస్తారో ఆ ప్రాతకాలంలో చేసే సంధ్యావందనం ఏదైతే ఉందో ఈ దోషాలు. మళ్ళీ ప్రాతకాలం నుండి మధ్యాహ్న కాలం వరకు చేసే తప్పుడు దోషాలంటే మధ్యాహ్న సంధ్యావందనం, మధ్యాహ్నం నుండి ప్రదోషకాలం సంధ్యా సమయంలో చేసే సంధ్యావందనం ఆ దోషం ఉంటుంది. ఈ 3 కాలాల ఎందుకు తప్పులు దోషాలు ఏమైనా ఉంటే కనుక ఈ సంధ్యావందనం చేయడం కూడా దానం పుచ్చుకున్నారు, ఇంకో కార్యక్రమం చేశారు. వాళ్ళకి ఇవన్నీ ఎలా పోవాలంటే సంధ్యావందనం చేస్తేనే పోవాలి. ఏం చేయాలి? సంధ్యావందనం చేయాలి. అందుకని త్రికాల సంధ్యావందనం చేయకపోయినా ఏకకాల సంధ్యావందనం చేయాలి. మీరు అందరూ వ్యాపారస్తులు కాబట్టి నిత్యం స్నానం ఆచరించి దేవుడికి నమస్కరించడం ఒక అలవాటు ఉంది కాబట్టి 12 గాయత్రి అన్న చేయండి. చేస్తే అమ్మవారు మీకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తారు. మీకు అర్హత ఉంది కాబట్టి అందరూ చెయ్యవచ్చు పురుషులు. దానికి అర్హత లేని వారైతే ఉపనయ సంస్కారమైనా చేయాలి. బాగా వినండి. ఇది కూడా ఎంతో వేదోత్తమంగా అగ్ని సాక్షాత్తుగా తల్లిదండ్రుల యొక్క సమక్షంలో పురోహితుడు బ్రహ్మగారు తండ్రికి ఉపదేశిస్తే తండ్రి గారు కుమారుడికి ఉపదేశిస్తాడు. అంటే ఇది శాస్త్రం అసలు. అర్థమైందా? మంత్రం ఎవరికి చెవిన పడకూడదని చెప్పని వస్త్రాన్ని వేసి చెప్తారు అన్నమాట. అసలు లెక్క ప్రకారం మంత్ర ఉపదేశం అలానే చేస్తుంది ఎవరికి. అలాగే స్త్రీకి ఉపదేశించాలి అంటే కనుక వస్త్రాలు
భర్తకి ఆమె అయితే భర్తకి చెప్తే భర్త భార్య. ఇప్పుడు కాలక్రమేణా మా ఆయన చేయండి నాకు చెప్పండి చూడండి. అలా ఎప్పుడు చేయకూడదు. అలా శాస్త్రం ఉందన్నమాట, అలా చేయాల్సింది కంపల్సరీగా. అంటే మనకి తెలుస్తుంది ఇక్కడే మన ఆచరణలో అంటే ఈ ఉపనయన సంస్కారం చాలా విశేషమైంది. పరమాత్ముడు కూడా మనకి అనుగ్రహింపజేయాలి అంటే మనం ఏం చేయాలంటే ద్వాదశ గాయత్రి యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి. మీ అందరి విశేషమైన అనుగ్రహం ఇస్తుంది. ఇక్కడ క్షేత్రంలో అందరు దేవతలు ఉన్నారు కాబట్టి అందరి గురించి కాస్త స్మరణ చేసుకోవాలన్నమాట. స్మృతులు అంటారు కాబట్టి అవి మనకి తెలుసుకోవాలి. కాబట్టి అందరినీ ఈరోజు మనము స్మరణ చేసుకున్నాము. అందరి యొక్క అనుగ్రహం మనకి పరమాత్ముడు విశేషంగా ఇస్తారు. మేము తెనాలి నుండి తిరుమల వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చామన్నమాట. అది పరమాత్ముడు విశేషమైన అనుగ్రహం ఇచ్చారు. 400 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేసుకొని 21 రోజులు 21 ప్రాంతాల్లో కళ్యాణం చేస్తూ ధర్మ కార్యం చేస్తూ అలాగే విశేషమైన హిందూ ధర్మాన్ని ప్రతిపాదన చేస్తూ ప్రతి చోట చేసుకుంటూ వచ్చాము. అలాగే తిరుమల విశేషంగా చేరాము. ఈరోజు కూడా ఉదయం పూట చక్కగా విశేషంగా స్వామివారిని దర్శించాము. విశేషంగా స్వామి యొక్క కృపను ప్రసాదింపజేశారు. అలాగే మనకి ఈరోజు ఇక్కడ ఆర్యవేశ సంఘం వారు ఆహ్వానం మేరకు ఈ గణపతి యొక్క ఆలయానికి క్షేత్రానికి రావడం జరిగింది. అలాగే ఈ అమ్మవారి యొక్క ఆలయంలో ఉండే దేవతామూర్తిని దర్శించడం మూలాన పరమాత్ముడు కూడా అందరికీ విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తారని చెప్పని మేము కోరుకున్నాము. అలాగే 12వ తారీఖు మనకు ఆస్థాన మండపంలో వెంకటేశ్వర స్వామి గానామృత పారాయణం ఉంది. కొంతమంది అందరూ విదేశీయ ప్రయాణం ఉంది కాబట్టి ఆ ప్రయాణం చేసేవాళ్ళు ఆ ప్రయాణం చేయండి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు 12వ తారీఖు 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా రండి. వెంకటేశ్వర స్వామి గానామృతం అనమాట. మీ అందరూ తెలిసే ఉంటుంది వెంకటేశ్వర స్వామి గానామృతం తెలుసు కదా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగునులే, 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమయ్యనులే. వెంకటాచల మహత్యం అంతా ఉంటుంది, స్వామి అవతారం అంతా ఉంటుంది. అది ఎంతో గొప్పది కాబట్టి ఇంతబడికి తిరుమలలో ఎప్పుడు ఈ పారాయణం చేయలేదు. ఇదే తొలిసారిగా 1000 మందితో జరుగుతుంది కాబట్టి శనివారం రోజు పౌర్ణమి రోజు అవునా, శనివారము పౌర్ణమి రోజు విశేషంగా అందరూ అవకాశం ఉన్న వాళ్ళు పాల్గొనండి. అవకాశం లేని వారు మన ఛానల్లో ఇది లైవ్ వస్తుందన్నమాట. దాంట్లో వీక్షించవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ జరిగిన ప్రవచనం కార్యక్రమం అంతా కూడా వైదిక ధర్మం అని మన ఛానల్ ఉన్నది. ఏంటిది వైదిక ధర్మం. దాన్ని మీరు ఇప్పుడు ఆ పాంప్లెట్లో కూడా రాసి ఉంటుంది. మీరు అది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే విషయాలన్నీ వస్తే ఇదంతా కూడా రికార్డ్ చేసిందంతా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారు అనమాట. మనం జరిగే కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో వస్తుంటాయి కాబట్టి ఏం జరుగుతుందో మీరు అడగక్కర్లేదు మమ్మల్ని, అదే మీకు తెలియదు. కాబట్టి మీ అందరి యొక్క శ్రద్ధాభక్తులు మాకు ఆనందం చేసింది. అచ్చటి స్వామి వారు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో ఉన్నారు. అది భగవతి యొక్క కృప కలుగుతుంది. అలాగే మన తెనాలి క్షేత్రంలో సువర్ణ భారతి క్షేత్రం నిర్మాణం చేస్తున్నాం. సరస్వతి దేవి ఆలయం. ఇంతమడికి ప్రపంచంలో ఎక్కడ పలకలతో స్తూపం కట్టలేదు. 1,00,000 పలకలతో స్తూపం కడుతున్నాం అనమాట. అది రాతి పలక, ఒక్కో పలక మీద వాళ్ళ పేరు గోత్రం నక్షత్రం తెలిస్తే నక్షత్రం, లేకపోతే అమ్మవారి నక్షత్రం రాస్తాం. ఈ నక్షత్రాన్ని రాసి పలకలన్నీ స్తూపంగా కడతాం. అంటే రామనామము, గోవిందనామము, అన్ని నామాలు పెడుతున్నారు కదా. ఇలా అన్నీ చూసాం మనం. అన్ని కార్డులు పుస్తకాలు అలా పెట్టాం. ఎక్కడ రాతితో చేయలేదు. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఇలాంటి అవకాశం భగవంతుడు మనకి శరీరం ఇచ్చినాక ఈ జన్మలు ఇది భాగ్యం ఇచ్చారనమాట. అంతా రాతి పలకలకి స్తూపం కట్టి ఈ స్తూపం కట్టడం మూలాన దీంట్లో 1,00,000 శ్రీచక్రాలు ఉంటాయి. 1,800,00,000 దివ్యాక్షర శక్తి ఉంటుంది. దీనివల్ల రాబోయే కాలంలో ఉపద్రవాలు వస్తే కనుక ఈ స్తూపం అనేది రక్షింపజేస్తుంది అనమాట. అంత గొప్పదనమాట. ఈ క్షేత్ర నిర్మాణంలో భాగస్వాములు అయ్యేవాళ్ళు భాగస్వాములు అవ్వచ్చు. చిన్నవాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి 1,00,000 పలక కైంకర్యం చేపిస్తున్నాం అనమాట. దీనికి కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, వయో భేదాలు ఎవరైనా చేయొచ్చు. మీరు ఎన్ని పలకలైన వచ్చు, 2, 10, 1 ఎన్నైనా ఇవ్వచ్చు. మీ యథాశక్తి, మీ భక్తి. అలాగే మీ పూర్వీకుల పేరు కూడా ఇవ్వచ్చు అనమాట. వాళ్ళకు కూడా సద్గతి లభిస్తుంది. ఈ పుణ్యకార్యంలో కూడా పాల్గొనే వాళ్ళు పాల్గొనండి. ఇప్పుడు తర్వాత తెలియని వాళ్ళకి వాట్సాప్లో చెప్పి తెలియపరచండి. అది నిదానంగా నాకు అందించవచ్చు. కంగారు ఏం లేదు. మీ అందరికీ కూడా ఆ జగదాంబిక యొక్క అనుగ్రహం ఉంటుంది. మీ అందరికీ కూడా శ్రీ భూ నీలాసమేత శ్రీనివాస స్వామి కృప, అలాగే శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుడు, శ్రీమతి వెనుకొండపురాధీశ్వరి అయిన శ్రీమతి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఈ క్షేత్ర అధిష్టాన దేవతల యొక్క దివ్య అనుగ్రహంతో పాటు శృంగేరి ఉభయ జగద్గురుడు యొక్క దివ్య ఆశీర్వచనం, నారాయణ స్మరణపూర్వక శుభాశీస్సులు. హరి ఓం తత్సత్. సర్వే జనా భవంతు. ఓం శాంతి. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.